టైటిల్ తెస్తానని ఎనిమిగా హౌస్లోకి వెళ్ళి రెండో వీక్లోనే బయటకు వచ్చారు. మీ ఆట మీద మీ కామెంట్ ఏంటి? ఆ 3 వారాలు ఉంచుకున్నప్పుడు యూ పేయింగ్ మనీ మ్యాన్, యూస్ మీ. మంచి కంటెంట్ ఇస్తున్నా కదా, అవును. అది యూస్ చేసుకోకపోతే. బిగ్ బాస్ చరిత్రకు సంబంధించి ఆడియన్స్ బయటికి పంపించిన వాళ్ళే కానీ హౌస్ మేట్స్ బయటికి పంపించిన వాళ్ళు ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాలేదు, వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళారు. అలాగే శేఖర్ భాష కూడా తిరిగి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడా వైల్డ్ కార్డ్గా? లక్కీగా చీఫ్ అయిన యష్మి హౌస్లో గేమ్ ఆడుతోందా, గొడవలు పెడుతోందా? టాస్క్ బిగ్ బాస్ ఇవ్వకపోయినా కూడా ఈవిడే ఒకటి సృష్టించేసుకొని హౌస్లో సోనియా, యష్మి, పృథ్వీ వీళ్ళు అనుకోకుండా మాటలు జారుతున్నారా, కావాలనే రెచ్చగొట్టాలని అలా చేస్తున్నారా? సోనియా కొంతమంది గురించి కొంతమంది దగ్గర నెగిటివ్ అనేది ఒకటి పాయింట్స్ అయితే తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఎక్కువ సందర్భాలు కనిపించింది. నిజమే అంటారు అది? సో ఇలాంటి వాటికన్నిటికి కూడాను నువ్వు ఇలాంటి లాజిక్లు పెడితే పిచ్చి ఫ్రూట్ అనుకో. టాప్ 5 ఎవరు అవుతారు, ఎవరైతే బాగుంటుంది? హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ యాంకర్ తీరు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కానీ ఒకరి పేరైతే బాగా వైరల్ అవుతుంది. ఆయన మరెవరో కాదు, ఆర్జే శేఖర్ భాష. ఆయన అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన బిగ్ బాస్ జర్నీ గురించి షార్ట్ అండ్ స్వీట్గా మనమైతే ఆసక్తికర విషయాలను అయితే మనం తెలుసుకుందాం. శేఖర్ అన్న నమస్తే. ఆ శక్తి తగ్గిపోయి ఇలా వచ్చానండి. స్టార్ట్ చేశారు. అయితే మేము సెకండ్ వీక్లో మాత్రం మిస్ అయ్యాం మీ డైలాగ్స్ని బాగా. బట్ యాక్చువల్గా నేను రావడానికి కూడా కారణం కొడుకు పుట్టాడు. అవును. మా ఆవిడ ఎంత బలంగా కోరుకుందంటే కొడుకు పుట్టాలని. నేను వచ్చిన తర్వాత చెప్పారు మా అమ్మ, వాళ్ళ అమ్మ, వెళ్ళే ముందు కూడా ముక్కేసుకుంటుందట. అంత బలం కొడుకు పుట్టాలి, ఎందుకంటే ఆల్రెడీ కూతురు ఉంది. సరే కొడుకు పుట్టాలంటే పుట్టాలి. నేనేమో ఒకసారి కూతురు పుడితే బాగుంటుంది కదా, ఇద్దరు సరదాగా ఉంటారు అని చెప్పంటే సరే. తర్వాత తెలిసినప్పుడు నాకు అంటే మీరు చెప్పగానే నాకు అది ఎందుకు గుర్తొచ్చిందంటే, ఇవన్నీ విన్న తర్వాత అడిగా, ఏ ముక్కులు ముక్కేవే, నన్ను ఏమన్నా అరుణాచలం చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తావు, పులిదండాలు పెట్టిస్తావు అని చెప్పి. అంటే బలంగా అదే మనకి ఫలితం కనిపించింది కాబట్టి. లేదు, శ్రీవారి మెట్లు ఎక్కువస్తా అని చెప్పి మొక్కున్నాను అని చెప్పంటే అప్పుడు అర్థమైంది. తిరుపతి రావు అంటే ఒప్పుకోరు, తిరుపతి రావాల్సిందే, శ్రీవారి మెట్లు ఎక్కాలి కాబట్టి. సో తిరుపతి రావు గారికి వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అయితే షార్ట్గా ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా ప్లాన్ చేశాము మీకోసమే. ముందుగా అయితే వారసుడు వచ్చినందుకు మీకైతే హార్టీ కంగ్రాచులేషన్స్. ఇక ఫటాఫట్ వెళ్ళిపోదాము. టైటిల్ తెస్తానని ఎనిమిగా హౌస్లోకి వెళ్ళి రెండో వీక్లోనే బయటకు వచ్చారు. మీ ఆట మీద మీ కామెంట్ ఏంటి? సారీ, ఎవరైతే నేను ఎప్పుడు కూడా టైటిల్ తెస్తానని ఎవ్వరికీ చెప్పలా. ఫస్ట్ 8 కాబట్టి ఎనిమిగా వెళ్తాను, 8 అయితే మాత్రం అది సరదాగా నాగార్జున గారు అప్పుడు ఆన్ ద స్పాట్ ఏదో బిగ్ బాస్ 8 కాబట్టి అందరు నన్ను శత్రువుగా అనుకుంటే టైటిల్ నాదే అని. బట్ అందరూ నన్ను మిత్రుగానే పంపించారు. లిటరల్లీ చెప్తున్నాను కదా, భుజాలకు ఎత్తుకొని పంపించారు. అవును, ఆఖరికి ఆదిత్య ఓం గారు కూడా మారిపోయారు. సో కాబట్టి అది ఊరికే అనమాట. బట్ మీకు ఒక క్లారిటీ ఇస్తా. నేను వెళ్ళే ముందు కనీసం ఒక 20-30 ఇంటర్వ్యూలు ఇచ్చేసి వెళ్ళుంటా. చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ స్ట్రాటజీలు ఏంటి, మీ గేమ్ ఏంటి, మీ టైటిల్ కొట్టుకు రావాలన్నా అంటే నేను ఒకటే చెప్పాను, నేను ఓట్లు వేయమని కూడా గట్టిగా అడగను. ఓకే, అయినా కూడా ఒప్పుకోవాలి. వెళ్ళేటప్పుడు 2-3 వీడియోలు చేయాల్సిందే నువ్వు నామినేషన్లో ఉన్నప్పుడు అంటే, సరే అప్పటికి కూడా నేను నామినేషన్లో ఉండడం మీకు సబబు కాదు అనిపిస్తేనే ఓటేయండి అని చెప్పాను తప్ప, నేను నాకు సపోర్ట్ చేయండి, నాకు ఓటేయండి నేను అడగల. నేను జనాలను కోరింది కూడా ఏంటంటే, ఎంజాయ్ ద షో, చూడండి, ఎంజాయ్ చేయండి, మంచి కంటెంట్ ఇవ్వడానికి వెళ్తున్నా. కంటెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వెళ్తున్నా. నేను అదే చేస్తా, అదే వెళ్ళా. ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత కూడా నామినేషన్లో కూడా నేను అదే చెప్పాను, మీరందరూ మీకేవో బిగ్ బాస్ టైటిల్ గెలవాలని వచ్చారు, నేను వచ్చింది టైటిల్ గెలవడానికి కాదు, నేను నాలా ఉంటా, ఎంటర్టైన్మెంట్ ఇస్తా, మీకు నచ్చినా నచ్చకపోయినా ఇలాగే ఉంటా. ఈ క్రమంలో నేను బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే ఓకే, లేదంటే మీకు ఓకే. మీరు అన్నదైతే నిలబెట్టుకున్నారు ఎంటర్టైనర్గా. అయితే మీరు విన్నారో లేదో బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ 8కి సంబంధించి ఎంటర్టైనర్ ఆఫ్ బిగ్ బాస్ 8 అంటే మీ పేరే చెప్పారు అందరూ. మీరు విన్నారా లేదా అంటే నేను విన్నరే, కాకపోతే హార్ట్ విన్నర్, హృదయాలు గెలుచుకున్నారు అంతే.
సరే ఇప్పుడు మీరు బేబక్క కలిసి హౌస్లోకి వెళ్ళారు. ఫస్ట్ వీక్ బేబక్క వచ్చేసింది, బక్కా వర్సెస్ బేబక్క. సెకండ్ వీక్ మీరు వచ్చేసారు. ఏంటి మీ జోడీ మీద ఏమైనా కుట్ర జరిగిందంటారా? అస్సలు లేదండి, నా మీద నేనే కుట్ర పన్నాను అంతే. వెల్ ప్లానెడ్గా బయటకు వచ్చేసారు అంతే. అంటే గతంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఏడ్చి గోల్ చేసి నేను వెళ్ళిపోతాను గోల్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ మీరు మాత్రం చాలా హ్యాపీగా వచ్చేసారు, పంపించేస్తే చాలు. బిగ్ బాస్ని మోసం చేసి వచ్చేసి ఎప్పుడు అంటారు కదా స్మాల్ బాస్ కోసం వచ్చేసి. అవును. మనం చూసినట్టయితే లక్కీగా చీఫ్ అయిన యష్మి హౌస్లో గేమ్ ఆడుతోందా గొడవలు పెడుతోందా? గొడవలు పెట్టదు, కానీ ఇవి వచ్చినప్పుడు మాత్రం, ఈ టాస్క్లు వచ్చినప్పుడు మాత్రం తను బిహేవ్ చేసే తీరు అండ్ అలాగే గేమ్ ఆడాలి అంటే తన వర్షన్ ఆఫ్ గేమ్ వేరే. బూట్లు దుడు అని కూడా అనొచ్చు ఫ్యూచర్లో ఎవరన్నా. టాస్క్ వస్తే మాత్రం నాకు కొన్ని నచ్చలేదు అది. టాస్క్ బిగ్ బాస్ ఇవ్వకపోయినా కూడా ఈవిడే ఒకటి సృష్టించేసుకొని మనం ఇలా ఆడితే ఒక ఎంటర్టైన్మెంట్ వస్తుంది, వాళ్ళు ఫీల్ అయిపోవాలి, సో ఈ రకంగా ఏదైనా డిస్కషన్ జరగాలి, హీటెడ్ ఆర్గ్యుమెంట్లు రావాలి అనేది మేబీ తన ప్లాన్ ఏమో. బట్ నాకైతే దానికోసం మరి నువ్వు తినేసిన ప్లేట్ వాళ్ళని కడగమన్నావు అనేది పాపం వాళ్ళకి అడిగారు కూడా. ఆఖరికి డస్ట్బిన్లో తీసి బయట పెట్టి ఇది కూడా పెట్టమన్నా కూడా. సో ఇష్యూ కూడా అయింది. ఎంటర్టైన్మెంట్ అంటే ఇదేనా, ఒకళ్ళని ఇబ్బంది పెడుతూ. సో నాకు అది అనిపించలేదు. ఇప్పుడు రేపు ఎల్లుండి ఈ టాస్క్ ఇవ్వచ్చు, అదేదో సినిమాలో చూపిస్తారు మనకి. కాలాపా నేను ఒక సినిమా చూసాను మీరు, దాంట్లో ఒక బ్రిటిషరు అప్పట్లో స్వాతంత్ర సమరయోధులు వస్తే నిజం చెప్పనంటే సరే వాడి చేత షూ నాకు ఇస్తాడు. సో అది చూసే వాళ్ళకి జుగుప్స లేకపోతే కోపం అలాంటివి వస్తాయి, వాళ్ళని వాళ్ళు నెగిటివ్ చేసుకున్నట్లు అవుతుంది ఖచ్చితంగా. కాకపోతే ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి, చెప్పు నాకు అనడం కన్నా చెప్పు నాకు మర్యాద నాకు ఆన్సర్ చెప్పు. సో వీడు ఇలా చెప్తే వీడు ఇలా అర్థం చేసుకుని చెప్పు నాకు ఇస్తాడు అనేది ఎంటర్టైన్మెంట్. ఎస్, కానీ నిజంగా చెప్పు నాకు ఇస్తాం అనేది హర్టింగ్. ఖచ్చితంగా నాది ఈ జోనరు, ఆవిడది ఆ జోనరు, అది తేడా. భిన్న ధృవారిద్దరు. అది హౌస్లో సోనియా, యష్మి, పృథ్వీ వీళ్ళు అనుకోకుండా మాటలు జారుతున్నారా, కావాలనే రెచ్చగొట్టాలని అలా చేస్తున్నారా? పృథ్వీ అనుకోకుండా ఒకసారి మాట జారాడు, ఎఫ్ వర్డ్స్ వాడాడని నాగార్జున గారు కూడా వార్నింగ్ ఇచ్చారు. బట్ వీడు క్యాలిక్యులేటెడ్గానే ఉంటారు. ప్రేరణ ఏమన్నారు, యష్మి సోనియా. యష్మి మాట జారినట్టు అనిపించలేదు. రీసెంట్గా మన నామినేషన్స్లో మన నాగమణి కంటాను కూడా అనింది, ఏముంది అగ్రెషన్ అయ్యి మన బొక్క ఎమోషన్స్ అన్నట్లుగా ఒక మాట అయితే అనేసింది సీరియస్గానే. ఓకే. అండ్ సాక్స్ టాస్క్లో కూడా నబిల్తో చాలా అగ్రెషన్గా పోవాయి అన్నట్టుగా కూడా కొన్ని అంటే లూజ్ అవుతుంది, వర్డ్స్ అయితే లూజ్ అవుతుంది. వీళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే? ఇప్పుడు మాకు అక్కడ ఫ్రిడ్జ్లో బోర్డు అని ఆరెంజెస్ అవన్నీ బోర్డు పెడతారు, పెట్టినప్పుడు వాళ్ళకి రెండు చేతులు రెండు ఇస్తే కావాలంటే ఎప్పుడైనా అగ్రెషన్ కావాలంటే అగ్రెసుకోవచ్చు, అగ్రెషన్ అనుకోవచ్చు, అది హ్యాపీగా ఉంటుంది. ఎందుకు ఈ అగ్రెషన్? అలా ఎగరేస్తేనే కదా గొడవ అయింది మీకు సోనియాకి ఫస్ట్. అది ఇది నేనే ఆవిడ అగ్రెషన్, నేనే అగ్రెషన్.